సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. ఈ దీనురాలు ప్రార్థిస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ, ప్రభు అయిన క్రీస్తు నామంలో సమస్తాన్ని అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తులో ప్రార్థిస్తూ లోబడుతూ అబద్ధము, మోసము, దొంగతనము అనే శరీర స్వభావాన్ని కలిగి కొందరు తమ సొంత కోర్కెలను తీర్చుకుంటూ ఉంటారని, మనుషులకు పాప విముక్తి కలిగించి విశ్వాసులను స్థిరపరచి అభివృద్ధి చేసే మార్గము సత్య మార్గమని, అదే ఆధ్యాత్మిక జీవితమని, శరీర స్వభావానికి విరుద్ధమని పౌలు విశ్వాసులను హెచ్చరిస్తూ క్రైస్తవ సంఘాలలో కొందరు మనుషులను నాశనము చేసే అబద్ధ సిద్ధాంతాలను కపట బోధకులలో ప్రవేశపెట్టేది సాతానేనని, తాము సిగ్గుపడవలసిన వాటి గురించి దేవునికి ఇవ్వవలసిన ఘనత ఇవ్వకుండా తమకు తామే ఘనత పొందుకునే వారిలో పరిశుద్ధాత్ముడు లేక సాతానే ఉంటాడని, దేవుని ఆత్మ లేని వ్యక్తి దేవుని సన్నిధి నుండి వేరై లోక కోర్కెలతో నింపబడి దేవుని పక్షాన ఉన్నానని, ఆయనను ప్రేమిస్తున్నానని భ్రమపడుతూ ఉంటాడని, దేవునికి గొప్ప మార్పుతో లోబడితే దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించి నూతన జీవాన్నిచ్చి ఆలోచన విధానాన్ని మార్చి దేవునిని సంతోషపరిచేవాడిగా ఉండగలడని, దేవునిని సంతోషపరిచేవాడిగా ఉండగలడని. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడిచేవారి గురించి పౌలు ఏడ్చుచూ చెబుతున్నాడు. ఈ సందర్భాన్ని గురించి వివరణ జరుగుతుంది. క్రీస్తును నమ్ముకున్నాము అని చెప్పుకునే అనేకులు తమ ప్రవర్తన ద్వారా ఆయనకు శత్రువులుగా ఉన్నట్టు బయట పెట్టారు. కనుక పౌలు ఏడుస్తున్నాడు. స్థానిక సంఘంలో ఉన్న చోటెల్లా ఈ విధంగా శిలువకు శత్రువులైన వారు కనిపించినట్లుగా ఉంది. వారిలో భక్తి అనిపించేది ఉంది, కానీ భక్తి బలప్రభావాలను వారు నిరాకరించారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 19వ వచనం చూడాలి. వారి కడుపే వారి దేవుడు. ఈ మాటకు అర్థం శరీర స్వభావం అని, ఆధ్యాత్మిక జీవితానికి విరుద్ధమైనదని, శరీర సంబంధమైన జీవిత విధానమంతా అని అర్థం కావచ్చు. కొందరు ఈ దేవుణ్ణి ప్రార్థిస్తారు, ప్రార్థనకు లోబడతారు, దానికోసం అబద్ధాలు, మోసం, దొంగతనానికి కూడా పాలుపడతారు. తాము క్రీస్తును అనుసరించేవారని చెప్పుకుంటారు, కానీ తమ సొంత కోరికలను అనుసరిస్తూ ఉంటారు. తమ కడుపు నిండటమే వారికి కావలసింది. తమ అంతరంగంలో పరిశుద్ధాత్ముడు లేరు. రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయం 17వ వచనం చూడాలి. పౌలు తన లేఖలు చాలా వాటిల్లో కపట బోధకుల గురించి విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. మనుషులకు పాప విముక్తి కలిగించి విశ్వాసులను స్థిరపరిచి అభివృద్ధి చేసే దేవుని సాధనం
సత్యం. మనుషులను నాశనం చేసేందుకు సైతాను ప్రయోగించే సాధనం అబద్ధాలు. క్రైస్తవ సంఘాల్లో తప్పుడు సిద్ధాంతాలను ప్రవేశపెట్టేందుకు సైతాను కపట బోధకులను ఉపయోగిస్తాడు. వారి ఉపదేశ ఫలితాన్ని బట్టి మనము ఇలాంటి వారిని గుర్తించవచ్చు. ఫలితాల్లో భేదాలు, సత్యాన్ని అనుసరించడానికి అడ్డంకులు కలగటం, ఇవి రెండు దేవుడు వెల్లడించిన సత్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఎవరైనా అబద్ధ ఉపదేశాలను క్రైస్తవ సంఘంలోనికి తేవటానికి ప్రయత్నిస్తే విశ్వాసులైన వారు వారికి దూరంగా ఉండాలి. వారిని స్వీకరించకూడదు, సహవాసం చెయ్యనూకూడదు, ఉపదేశించడానికి వారికి అనుమతినివ్వకూడదు. దేవుని వాక్కుకు విరుద్ధమైన సందేశం కనుక వారు చేస్తూ ఉంటే వారు క్రీస్తుకు చెందిన నిజమైన సేవకులు కారు అని స్పష్టంగా ఉంది. వారు తమ సొంత కోరికలను తీర్చుకుంటూ సైతానుకు సేవ చేస్తున్నట్టుగా ఉంది. బయటికి తీయని మాటలు, పొగడ్తలు పలుకుతారు. కొంతమంది భయంకరమైన ఆధ్యాత్మిక అజ్ఞానములో తాము సిగ్గుపడవలసిన వాటి గురించి గొప్పలు చెప్పుకుంటారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1, 2, 6 వచనాలు చూడాలి. 2 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం, యూదా 16వ వచనం, కీర్తనలు 10వ అధ్యాయం 3వ వచనం, 52వ అధ్యాయం 1వ వచనం పోల్చి చూడాలి. వారికున్న ఘనత అంతా పౌలు ఎరిగినట్లు చెత్త కుప్పతో మురికితో సమానంగా ఉంటుంది. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు చూడాలి. పౌలు ఇక్కడ 2 రకాల వ్యక్తుల గురించి తెలియచేస్తున్నాడు. ఒక రకం వారు ఒక విధంగా ఆలోచిస్తారు, రెండో రకం వారు అందుకు పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. అవిశ్వాసుల మనస్సుల్లోకి శరీర స్వభావం తన కోరికలన్నిటినీ ప్రవేశపెడుతుంది. వారు వాటి వెంట వెళ్తారు. దేవుని ఆత్మ తన కోరికలను విశ్వాసుల మనస్సుల్లోకి తెస్తాడు. ఆయన వారి కోసం ఆశించే విషయాలతో వారి మనస్సు నిండి ఉంటే వారు వాటి వెంట వెళ్తారు. శరీర స్వభావానికి సంబంధించిన విషయాల్లో కొందరు మనుషులకు పాపభరితమైనవిగా అనిపించకపోవచ్చు. అవి మత సంబంధమైన, బుద్ధి సంబంధ విషయాలు కూడా అయి ఉండవచ్చు. అయితే అవి దేవునికి సంబంధించినవి కావు. భూ సంబంధమైనవే కానీ పరలోక సంబంధమైనవి కావు. దేవుని ఆత్మ లేని మనుషులకు అవి సహజంగా సరి అయినవే అనిపిస్తాయి. ఆత్మ సంబంధమైన మరణం దేవుని సన్నిధి నుండి వేరైపోవటం. క్రీస్తులో లేని వ్యక్తి తనకేవి సంతోషంగా అనిపిస్తాయో వాటి మీదే ఉంటుంది. దేవునితో ఎలాంటి సంబంధం లేనివి, ఆయనకు వ్యతిరేకమైనవి. అలాంటి మనిషి కూడా తాను దేవుని పక్షానే ఉన్నాను అని తలంచవచ్చు. ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పవచ్చు. ఇది కేవలము భ్రమ మాత్రమే. పాపాత్ముడి మనసు తనకు తాను మారదు, దేవునికి లోబడదు. అతనికి అసాధ్యం. దేవునికి లోబడాలంటే గొప్ప మార్పు అవసరం. దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించి అతనికి నూతన జీవాన్నిచ్చి అతడు ఆలోచించే విధానాన్ని మార్చివేయాలి. ఇదంతా జరగకపోతే దేవునికి ఆనందాన్ని కలిగించేవాడిగా ఉండలేడు. ఎంత మతనిష్ట గలవాడైనా, నీతి గలవాడైనా, బాగా చదువుకున్నవాడైనా, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించేవాడైనా కానీ దేవుని ఆత్మ లేకుండా ఉన్నదంతా కూడా పాపము, మరణమే. ఒక మనిషిలోని భ్రష్ట స్వభావం, మతం, నైతిక ప్రవర్తన అనే ముసుగులో ఉన్నంత మాత్రాన దేవునికి ఇష్టం కాదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనిషిలోని మత సంబంధ ఆలోచనలు, అనుభూతులు అతనిలోకి ఇతర విషయాలలాగే పాపంతో కూడిన పని ఆయనకు తెలుసు. ఆధ్యాత్మిక విషయాల గురించి వారెంత మాట్లాడినప్పటికీ వారి ఆశలు వాటిపై లేవు. డబ్బు, ఆస్తి, ప్రతిష్ట, పేరు, ప్రఖ్యాతులు, శరీర ఆశలను తృప్తిపరచుకోవటం అనే లౌకిక విషయాల మీదే ఉన్నాయి. వీటి మీదే వారి కోరిక. ఈ ప్రీతి నాశనానికి వెళ్తుంది. విశాల మార్గం ఇదే.
మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చూడాలి. అలాగే ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చేస్తాడు, పరిపూర్ణత గురించిన తన ఉపదేశం దేవుడే తనకు వెల్లడించినది అని అతనికి తెలుసు. అర్థం చేసుకునేలా ఆయన వారి కళ్ళు తెరిపిస్తాడు అని పౌలు ప్రార్థిస్తున్నాడు. తన ప్రార్థన దేవుడు వింటున్నాడు అన్న నమ్మకం కూడా అతనికి ఉంది. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసులు వారికున్న జ్ఞానం మేరకు నడుచుకోవాలి. వారు అలా చేస్తే దేవుడు వారికి సత్యాన్ని అంటే వాక్యాన్ని గురించి ఎక్కువ గ్రహింపును ఇస్తాడు నడుచుకోవడానికి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలో విశ్వాసులు ఎలా జీవించాలో పౌలు వారికి నేర్పించటమే కాదు, పౌలు తన జీవితం ద్వారా చూపించాడు కూడా. ప్రైజ్ ద లార్డ్.